వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ 30 అజెండా అంశాలపై చర్చిస్తున్న ఏపీ కేబినెట్. రైతు సంక్షేమం నుంచి పెట్టుబడుల వరకు చర్చలు. తీసుకునే నిర్ణయాలపై రాష్ట్ర ప్రజల దృష్టి కేంద్రీకరణ. అవినీతి పరులకు చోటు లేదన్న రామచంద్రరావు. కవిత అయినా సరే కఠిన చర్యలు తీసుకుంటామన్న బీజేపీ. ప్రజలకు నిష్పక్షపాత పరిపాలన లక్ష్యమన్న వ్యాఖ్యలు. అవినీతి సహించబోమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. హిందూ పండుగలపై ఆంక్షలు మానుకోవాలన్న రాజాసింగ్. గణేష్ నిమజ్జనంలో డీజే ఆంక్షలు తప్పన్న విమర్శ. పోలీసులకు పండుగలు చెప్పే హక్కు లేదన్న వ్యాఖ్యలు. హిందూ వేడుకల ఆనందం అడ్డుకోవడం తగదన్న హెచ్చరిక. భార్గవపై కేసు అబద్ధమన్న సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి నిరాధార ప్రచారం చేస్తోందన్న సజ్జల విమర్శ. ప్రజల సమస్యల నుంచి దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణ. మాయాజలాన్ని ప్రజలు నమ్మరన్న సజ్జల ధైర్యం. ఇక డీటెయిల్స్ చూస్తే, అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో మొత్తం 30 అజెండా అంశాలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా రైతు సంక్షేమ పథకాలు, ఎరువుల సరఫరా, వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితులు, ఉపాధ్యాయ నియామకాలు, విద్య, వైద్య రంగ సవరణల వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతోంది. అదనంగా రాజధాని ప్రాంత అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక విధానాలు, కొత్త లాజిస్టిక్స్ పాలసీ రూపకల్పన కూడా అజెండాలో భాగమయ్యాయి. రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న గృహ నిర్మాణ పథకం, మహిళా సంక్షేమ పథకాలు, ఉద్యోగ కల్పన ప్రణాళికలు, విపత్తు నిర్వహణ చర్యలు కూడా ఈ సమావేశంలో ప్రాధాన్యత పొందుతున్నాయి. ఏపీకి పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులు రాబట్టడంపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై రాష్ట్ర ప్రజల దృష్టి కేంద్రీకృతమై ఉంది. మీరు చేసిన అరాచకాలు, అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగరనే ఉద్దేశంతో 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 18 కావాలి. 18 ప్లస్ 19 కావాలి. 17.5 ప్లస్ 1 18.5 19 కావాలి. 19 ఉంటే వస్తుంది. అప్పుడు ఇవ్వరు. అది రైట్, హక్కు, ప్రజలిచ్చే అవకాశం, అది ప్రజలిచ్చే అధికారం. రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ. ఇంతకుముందు 94లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదే. 26 మంది గెలిచారు. అప్పుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు అడగలేదు, మేము రావనలేదే. వాళ్ళు అప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటి తెలుసు కాబట్టి. బెదిరిస్తే వచ్చేదనుకుంటే ఎట్టవుతుందండి? ఎక్కడ బెదిరిస్తావు? ఎందుకు ఇస్తారు? ఆ రోజులు అయిపోయినాయి. బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా మళ్ళా గొలగరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, గొడ్డల వేటు డ్రామా. గొడ్డల వేటు, గుండెపోటు నేను నమ్మాలా? ఇప్పుడు కూడా నేను నమ్మాలా? నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇవ్వలేదని నేను నమ్మాలా? ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాలా? వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి మీరు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి పరులకు బీజేపీలో చోటు లేదని, అది ఎవరైనా సరే, కవిత అయినా భవిష్యత్తులో ఇంకెవరైనా సరే, పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలకు నిష్పక్షపాత పరిపాలన అందించడమే బీజేపీ లక్ష్యమని, అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా కాళేశ్వరం అవినీతి, ఇతర అవకతవకలపై పార్టీ తక్షణ స్పందన ఇవ్వనుందని పేర్కొన్నారు. ప్రజల డబ్బును దోచుకున్న వారిని ఎప్పటికైనా శిక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి శుభసూచకంగా ఈ వైఖరి మారుతుందని, ప్రజలు కూడా అవినీతిని తట్టుకోరని ఆయన ధైర్యంగా అన్నారు.
నందమూరి బాలకృష్ణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పద్మభూషణ్ అవార్డు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందడమే తనకు గొప్ప గౌరవమని తెలిపారు. తన వరుస సినీ విజయాలను ప్రజల విజయాలుగా భావిస్తున్నారని, ఈ గుర్తింపులను తన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నారని చెప్పారు. పదవులు వ్యక్తికి అలంకారం కాదని, నిజానికి వ్యక్తే వాటికి అలంకారమని భావన వ్యక్తం చేశారు. రాజకీయాలు, సినిమాలు ఏ రంగంలోనైనా తన ప్రస్థానం ప్రజల సేవ కోసం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అభిమానుల అండతో మరిన్ని విజయాలను సాధించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మొట్టమొదటి కళాకారుడు నేను మన భారతదేశం నుంచి. అంటే నా విజయాలుగా భావించను, ప్రజల విజయాలుగా భావిస్తాను నేను ఎప్పుడు ఏదైనా. ఎందుకంటే ఎప్పుడు అంటుంటాను, ఏదైతే పదవులకు నేను అలంకారమో కానీ పదవులు నాకు ఎప్పుడు అలంకారం కాదని. ప్రతి సినిమాలో ఒక సందేశం ఉంటుంది. గత 4 సినిమాలు నావి విజయవంతమయ్యాయంటే అఖండ అంటే పిల్లల జోలికి వచ్చిన, ప్రకృతి జోలికి వచ్చిన, ధర్మం జోలికి వచ్చిన ఏమవుతుందో అన్నది చూపించాం. ఇవాళ భౌగోళికంగా దానికి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది హిందూపురం నియోజకవర్గం. ఇవాళ పరిశ్రమలు రావడానికి, అక్కడ స్థానికంగా ఉపాధి కల్పించడానికి అయితేనేమి కియా వచ్చింది. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో గణేష్ నవరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. టీఆర్టీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనిక ప్రత్యేక అతిథులుగా పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున చేరి ప్రార్థనలు చేసి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఆలయ ప్రాంగణం రంగురంగుల అలంకరణలతో కలకలలాడింది. పూజల అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి, భరోసా నిండిన ఈ వేడుకలు సాంప్రదాయం, సంస్కృతి ప్రతిబింబంగా నిలిచాయి. కోరుకున్నది 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కలెక్షన్ కావాలని, ఆ అష్టలక్ష్మి దీవెన మీకు, మీ కుటుంబానికి, మీ భార్య బిడ్డలకు ఉండాలని సదా మా టీఆర్టీ కాలనీ సీతాఫల్ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం సీతాఫల్ మండికి రావడం మాకు ఒక ఆనవాయితీ. ఇక్కడికి వచ్చి విఘ్నేశ్వరుని దర్శనం తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది. మాకైతే బాగా జరిగింది. నా తమ్ముడు వారు అండ్ విక్రమ్, రఘు అండ్ ప్రతి ఒక్కరు నాకు సొంత తమ్ముళ్ళలాగా. ఎస్పెషలీ విక్రమ్ అండ్ వరుణ్ నాకు ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచో ఒక టైంలో కష్టాలు ఉన్నప్పుడు అన్న ఇక్కడ రండి, మీరు వస్తే ఇక్కడ పూజలు చేద్దాం, వినాయకుడు పూజలు చేద్దాం, అంత మంచి జరుగుతుందంటే మన కుటుంబ సభ్యులతో పాటు నేను, మోనిక ఒక ఫస్ట్ టైం మా పెళ్లి కాకముందు రావడం జరిగింది. అప్పుడు తెలుసు మీకు అంతా వీడియోలు బయటకు వచ్చి అది ఇక్కడే. అండ్ వాళ్ళు చెప్పినట్టే ఇక్కడున్న పెద్దలందరూ ఆశీర్వదించారు పెళ్ళి అవ్వాలని. 6 నెలల్లో పెళ్ళి అయింది. పెళ్లి తర్వాత మళ్ళీ వచ్చాము. ఈసారి ఒక పాపతో రావాలన్నారు. సో నెక్స్ట్ బాబు, పాపతో పెళ్ళి అయిన తర్వాత పాప వచ్చి వాళ్ళు చెప్పినట్టే పాప పుట్టింది. అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఈరోజు పిల్లలతో వద్దాం అనుకున్నాం, కానీ వర్షం వల్ల లేట్ అయిందని వాళ్ళు రాలేదు. కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి. రిలీజ్ వేరే వస్తుంది. సో వారు బ్లెస్ చేశారు, గొప్ప సూపర్ డూపర్ హిట్ అవుతుందని. అది కూడా నిజం అవ్వాలని దేవుడు కోరుకుంటూ, ఆ వినాయకుడు ఆశీస్సులు మాకు, మనందరికీ, మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. టీఆర్ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయ అవసరాల కోసం హరీష్ రావుపై తాను చేసిన విమర్శలు తప్పని అంగీకరించారు. మల్లన్న సాగర్ విషయంలో తాను పొరబడినట్టు అప్పుడే ఒప్పుకున్నానని, హరీష్ రావు చేసిన పని సరికాదని అంగీకరించాలని చెప్పారు. కానీ కొందరు పాత వీడియోలను మళ్లీ బయటకు తీస్తూ విమర్శలు చేస్తున్నారని, అలాంటి వారిని చెప్పులతో సన్మానం చేయాలని మండిపడ్డారు. గతంలో తాను కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఈ విమర్శలు జరిగాయని, ఇప్పుడు వాటిని ప్రస్తావించడం అనవసరమని అన్నారు. తన తప్పును ఒప్పుకోవడం పెద్ద మనసు అని పేర్కొన్నారు. ఇక్కడే ఉండి పనిచేస్తున్నటువంటి హరీష్ రావు గారిని తట్టుకోవడానికి, రాజకీయంగా నిలబడడానికి, రాజకీయంగా మాట్లాడినటువంటి మాటలు వాస్తవంగా కూడా నేను గతంలోనే హరీష్ రావు గారికి వాస్తవాలు చెప్పా. మల్లన్న సాగర్ ఇనాగ్రేషన్ లో నేను మల్లన్న సాగర్ మీద ఫైట్ చేసినప్పుడు నేను చేసింది తప్పు కావచ్చు, మీరు చేసిందే రైటు. ఇవాళ తెలంగాణకు కాళేశ్వరం వచ్చిందంటే, తెలంగాణకు గోదావరి నీళ్లు వస్తున్నాయి అంటే మీరు చేసింది రైటు, నేను చేసింది రాంగ్ అని చెప్పి ఆ రోజు నేను హరీష్ రావు గారికి చెప్పా.
ఆ నీళ్లు పంపులు దుక్కుతున్నప్పుడు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిట్లో అటు కేసీఆర్ ఇటు హరీష్ రావు గారు చేసిన కృషిని నేను ప్రశంసించిన అక్కడ రాజకీయాల్లో భాగంగానే నేను ఆ రోజు మాట్లాడిన వాస్తవాలు కాకపోయినప్పుడు కూడా రాజకీయంగా నిలదొక్కుకోవడానికి నేను మాట్లాడిన మాటలు. కానీ కొంతమంది కాంగ్రెస్ పట్టే భాషలు నిన్న మొన్న దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా ఉన్నారు. ఆ పట్టే భాషలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అనవసరంగా రాజకీయాల్లో కానీ న్యాయ విషయంలో కానీ ఎంటర్ అయితే మీకు చెప్పులతో సన్మానం తప్పదని చెప్పి సందర్భంగా సీరియస్ గా హెచ్చరిస్తున్నా. రాజకీయంగా హరీష్ రావుని ఎదుర్కోండి, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోండి, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోండి. సౌటలు దద్దమ్మలు చేసే పని సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే తప్పకుండా మీకు రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లలో డిపాజిట్లు కూడా రానియమని చెప్పి సందర్భంగా సీరియస్ గా హెచ్చరిస్తున్నా. నేను ఏదేమైనా బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇద్దరు ఒక్కటైనా కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిపాజిట్లు కూడా రావు. నరేంద్ర మోడీ వచ్చేలా దేకినా కూడా, రేవంత్ రెడ్డి గారి మోకాళ్ళ మీద పనిచేసినా కూడా మీకు ప్రజలు తిరస్కరించుడు, ప్రజలకు దగ్గర రానియని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ 2 ముచ్చట్లు చెప్తున్నా. లాస్ట్ కి 8 మంది బీజేపీలను గెలిపించారు, 8 మంది కాంగ్రెస్ లను గెలిపించారు. కానీ 16 మంది కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి కనీసం యూరియా ఇవ్వలేనటువంటి పార్లమెంట్ సభ్యులు, మీకు నైతికత ఉంటే, సిగ్గు శరం ఉంటే, సీము నెత్తులు ఉంటే రాజీనామా చేయండి, మళ్లీ ఎలక్షన్లకు రండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ గణేష్ నవరాత్రులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వేడుకలపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరగాలని సూచించారు. కరీంనగర్లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. యువతలో భక్తిభావం గతంలో కంటే పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. గణేష్ ఉత్సవాలు సాంప్రదాయం, విశ్వాసానికి ప్రతీక అని ఆయన గుర్తు చేశారు. ఈ పండుగల పట్ల వ్యంగ్యంగా వివరించడానికి, ఈ పండుగల పట్ల సమాజంలో తప్పు ఆలోచన కలిగించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి యువత అంతా కూడా ఇలా ఒక మంచి ఆలోచిస్తున్నారు. నేను చాలా బస్తీలో తిరుగుతా ఉన్నాను. చిన్న పిల్లలు 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాస్ చదువుకునే పిల్లలు కూడా ఇలా వినాయక మంటపాలు ఏర్పడేసుకుంటున్నారు. అంటే ఒక ఆలోచన వచ్చేది, వినాయక మంటప నిర్వహణ చేస్తే, వినాయక మంటపాలను ఏర్పాటు చేస్తే, ఆ స్వామివారికి సేవ చేస్తే, వాళ్ళ ద్వారా 10 మందికి స్వామివారి దర్శనం ఇస్తే, 10 మందిని ఆ పూజలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం యువతలో వచ్చింది. ఇలా ఏ పూజ చేయాలన్నా కూడా మొదట చేసేది విఘ్నేశ్వర పూజ చేస్తాం. అలాంటి విఘ్నేశ్వర నవరాత్రి చాలా ఘనంగా చేసుకోవాలి, భక్తి వాతావరణం చేసుకోవాలని చెప్పి ఇలా సమాజంలో ఒక మంచి ఆలోచన వచ్చింది. కాబట్టి భక్తి, దేశభక్తితోని ఇముడి ఉన్న పండుగ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు, విఘ్నేశ్వర నిమజ్జనోత్సవ కార్యక్రమం. కొన్ని కర్మలు వచ్చే ఇవాళ మంటపాలు పెరిగినాయి. ఇవాళ అందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకుంటున్నారు. ఇంతవరకు కూడా నాకు తెలిసి గత 10-12 సంవత్సరాల నుంచి కరీంనగర్లో ఎలాంటి సంఘటన జరగలే. అందరికి ఇవాళ హిందూ సమాజం అంతా కూడా ఒక భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాం. ఆ స్వామివారి ఆశీర్వాదంతో చేసుకుంటున్నాం. రేపు నిమజ్జనోత్సవ కార్యక్రమము కరీంనగర్ జిల్లాలో ఉంది, ఈ పార్లమెంట్ పరిధిలో ఉంది. ఆ ఏర్పాట్ల కోసమనే ఈరోజు మానకొండూరు, చింతకుంటలో పనులను పర్యవేక్షించడానికి రావడం జరిగింది. మొన్ననే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సిపి గారు, ఇతర అధికారులందరూ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి అన్ని ఏర్పాట్లను వాళ్ళు చేస్తూ ఉన్నారు. పోయినసారి కంటే ఈసారి క్రెయిన్ అని ఎక్కువ పెట్టడం, హైడ్రాలిక్ క్రెయిన్స్ పెట్టడం, ఈసారి స్విమ్మర్స్ పెట్టడం. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది ఈసారి. గతంలో వాటర్ కోసం ఇబ్బంది వచ్చేది, వాటర్ ఎక్కువ ఉంది. స్విమ్మర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా స్విమ్మర్స్ కూడా ఈసారి ఎక్కువ పెట్టడం జరిగింది. లైటింగ్ వ్యవస్థ కానీ, వాటర్ వ్యవస్థ కానీ పోయినసారి జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చాలామంది సూచనలు, సలహాలు తీసుకొని, దీని తర్వాత మీ మీడియా సోదరులు కూడా చాలామంది వచ్చి మీకు ఎప్పుడు మీ సలహాలు కూడా అధికారులు తీసుకుంటారు. మరి అందరం కలిసిమెలిసి దీన్ని ఒక రాజకీయ కోణంతో చూడకుండా విఘ్నేశ్వర నిమజ్జనోత్సవ కార్యక్రమము ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలు ఇబ్బంది లేకుండా, ఎవరికి ఏ కష్టం రాకుండా
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుకోవడమే ఒక ఆలోచనతో చేస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. లింగంపేటలో వరదల వల్ల దెబ్బతిన్న బ్రిడ్జిని ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులను సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించి వారికి సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని ప్రకటించారు. కామారెడ్డి పట్టణ ప్రజలు, ముఖ్యంగా ఈ జిల్లాలోనే ఇటు కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం, ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం మొన్న భారీగా కురిసిన వర్షాల వల్ల ఇక్కడి పేదలు, రైతులు, విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి, నష్టానికి గురైండు. వరదలు వచ్చినంబడే పర్యటన కోసం వచ్చిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదక్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి ఇతర ప్రాంతాలను పరిశీలించి ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి కష్టం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాకుండా అధికారులు అందరూ ఈ జిల్లాలో సమన్వయం చేసుకొని ముందుకెళ్ళడం వల్ల ఒకరికొకరు సహకరించుకొని కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడడంతో చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది. కొంత ఆస్తి నష్టం జరిగినా ప్రాణం ఉంటే మళ్ళీ ఎట్లయినా మిగతావన్నీ మనం సమకూర్చుకోవచ్చు. మీరందరు సమన్వయంతో కామారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ఎల్లారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు పేరు పేరున ప్రతి ఒక్కరు చాలా వరకు సమస్య రాగానే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మామూలుగా సమస్య వచ్చినప్పుడు సమస్య అయిపోయి ప్రజలు తేరుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళని కలవడానికి వెళ్తారు. కానీ నేను ఇక్కడ సమస్య వర్షము, ఇక్కడ వరదలు అధికంగా కాగానే ఎంపీ సురేష్ షెట్కర్ గారికి, షబీర్ అలీ గారికి పర్సనల్గా ఫోన్ చేసి తక్షణమే మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, ప్రజలకు ఏం అవసరం ఉందో చూడండి, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను ప్రత్యేకంగా మీరు అక్కడనే ఉండండి. ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, మీరు కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పర్యవేక్షించండి అని చెప్పి హైదరాబాద్ స్థాయిలో అధికారులు అందరినీ సమన్వయం చేసుకుంటూ, అది పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది, R&B, పంచాయతీరాజ్, ఇట్లా ప్రతి శాఖను సమన్వయం చేసుకుంటూ వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న వాటి అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం. అయినా మళ్ళొక్కసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి. GR కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ ద్వారకా ప్రతినిధులు, అధికారులు నా దృష్టికి తెచ్చింది. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, కలెక్టర్లకి, ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్నే కాదు, మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఏదో వచ్చింది, మిమ్మల్ని కలిసినాం, మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం, ఏదో మిమ్మల్ని ఈ కొంచెం ఆదుకోవడం అనేది సమస్య కాదు. మహేష్ గౌడ్ గారు నాకు హెలికాప్టర్లు వచ్చేటప్పుడు చెప్పిండు, మీరు ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపించాలి సీఎం గారు, మాకు పాత ఉమ్మడి నిజాం అన్ని రివ్యూలు తీసుకుంటాను. మీకు ఒకటే మాట ఇస్తున్నాం, మా ఆడబిడ్డలందరూ కూడా చాలా సమస్యలు చెప్పిండ్రు. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం 100% పనిచేస్తుంది. అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పిండ్రు, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలని నానిపోయినాయి, బడికి పోతలేరు, వాళ్ళ సమస్య కూడా అని. అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా, మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా ఈ ప్రైవేట్ స్కూల్స్లలో ఉండే పిల్లలకు కూడా స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్ బుక్స్ కానీ
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సజ్జల భార్గవపై వేసిన కేసు పూర్తిగా అబద్ధమని, ఇందులో ఎలాంటి స్కామ్ సంబంధం లేదని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి మాత్రం పత్రికల ద్వారా నిరాధార ప్రచారం చేస్తుందని విమర్శించారు. అసలు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా దారి మళ్లించే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. ప్రజలు ఈ మాయాజాలాన్ని నమ్మరని ధైర్యంగా అన్నారు. వాటి బ్యూరోల కింద పనిచేయడం అనేదాన్ని నువ్వు వాటి మీద డిపెండ్ అయ్యి రాజ్యం నడపడము, పాలన చేయడము, రాష్ట్రాన్ని ఇంకోటి ఏదో చేయాలని చేస్తున్నానని చెప్తే అంతకంటే అబద్ధమే ఉంటుంది. సో ఫస్ట్ నా క్లారిఫికేషను నేను చెప్పదలుచుకున్నది, సజ్జల భార్గవకు సంబంధించి ఈరోజు వేసింది పూర్తి అసత్యం, అబద్ధం. స్కామ్తో సంబంధం కాదు, అసలు స్కామే లేదు. స్కామ్తో సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ వాటికి సంబంధించి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వెతకడంలో భాగంగా ఒక కంపెనీ ఫ్లోట్ చేశారు. అది ఏమి టేకప్ కాలేదు, యాక్టివిటీ టేకప్ చేయలేదు. దట్ వాజ్ అన్ ఐడియా. కాబట్టి దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు, లీవ్ అలోన్ ఏదో వాటి ఏమంటారు మన ఇంకొకటి ఎవడు దీనిలోకి సంబంధించిన అమౌంట్స్ దీని ద్వారా పోవడం అటుంచి దానికి అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ లేవు. దట్స్ వన్ పార్ట్. మరి రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీ పత్రికలకు, ఆ సెక్షన్ ఆఫ్ మీడియాకు రోజు ఫస్ట్ పేజీ నిండా పెద్ద పెద్ద ఐటమ్స్ ఇవే వేసుకుంటే వాటి మీదే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రియల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరైనా రైజ్ చేస్తే వాటి మీద ఎదురుదాడి చేయడం మొదలు పెడితే ఇంకా దాన్ని రాజకీయం అనాలనా లేక దాన్ని ఒక భయంకరమైన దాన్ని ఏమంటాము విషపూరితమైన దుర్మార్గపు దాన్ని అసాంఘిక వ్యవహారము, కార్యకలాపనాలను అందరూ అర్థం చేసుకోవాలి. గుంటూరు జిల్లా తురకపాలెంలో జరిగిన మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 నెలల్లో 23 మరణాలు జరగడం ఆందోళనకరమని అన్నారు. ఈ పరిస్థితులపై అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గ్రామంలో జరుగుతున్న కిడ్నీ పరీక్షలపై కూడా ఆరా తీశారు. స్థానిక ఆశా వర్కర్లు, ఎన్ఎంల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలపై ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్కు పోరాటం కార్మికుల మనుగడ కోసం జరగాల్సిందేనని అన్నారు. అయితే కార్మిక నాయకులకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కార్మిక నేతలను తన దగ్గరకు రాకూడదని చెప్పినట్లు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని సూచించారు. ఏంటి అంటే నాకు కొంత అనిపించేది, ఈ పోరాటం వాళ్ళకి ఆగకూడదు, ఈ పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అనే ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమీ మేము చేయలేము, మేము లబ్ధి పొందలేమని కొందరు ఆలోచిస్తున్నారేమో. కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్పేవాడిని, మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు, అట్లాంటి వాళ్ళైతే మీరు నా దగ్గర రామాకండి, మీరు ఇతర రాజకీయ నాయకుల దగ్గరికి మీరు వెళ్ళుంటారు, కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ మొహం మీద ఏం మాడతాను, మీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను, నాకేమి ఇక్కడ ఏమి ఆల్టర్నేటివ్ ఎజెండా లేదు అని కూడా వాళ్ళకి చెప్తాను. కదా నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేశారు. ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే ఆ మాటలు నా దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడి బయటికి వెళ్ళి ఇట్లా అన్నారని దాన్ని వక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయట్లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల సమస్యలపై వైసీపీ నిరసన బాట పట్టింది. యూరియా కొరతపై రైతులతో కలిసి ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నారు. ఈ నెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అమలాపురం వైసీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి, ఇతర నేతలు పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. యూరియా కొరత గురించి అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉంది అంటే, గతంలో కూడా MDU వెహికల్స్ ఏదైతే క్యాన్సిల్ చేసేసి మధ్యలో దళారులకి ఏ రకంగా అయితే లబ్ధి చేకూరేలా చేశారో, ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ కార్యాచరణ రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే యూరియా కొరత సృష్టించి మధ్యలో ఎవరైతే డీలర్స్ ఉంటారో, యూరియా డీలర్స్, వాళ్ళకి లబ్ధి కూరేలా చేస్తుంది. ఖచ్చితంగా కూడా పోయిన ప్రభుత్వంలో జగనన్న ఎప్పుడు కూడా ఏ కొరత లేకుండా కూడా రైతన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గరికి ఆర్బీకేలను ఏదైతే పెట్టి తద్వారా ఆర్బీకేల ద్వారా రైతులకి యూరియా సరఫరా చేస్తే
దాని మూలంగా ప్రైస్ కూడా ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంది. కానీ ఈరోజు ఏదైతే యూరియా కొరత సృష్టించి మధ్యలో ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళందరికీ లబ్ధి కూరేలా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా దీని మీద మేమందరమే కూడా మా గొంతు విప్పుతాము. సెక్షన్ 30 పెట్టారని తెలుస్తుంది, కానీ ఖచ్చితంగా పోలీస్ అధికారులందరినీ కూడా కలిసి దీనిపైన పర్మిషన్ తీసుకుని మేము మరి ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ గారికి మేము వినతి పత్రం ఇస్తాము. సో ఈ అందరికీ కూడా తెలియజేయడానికి ఇది ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. సో అందరూ కూడా కోఆపరేట్ చేసి దీన్ని పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని నమ్ముతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో గణేష్ లడ్డు ఈసారి రికార్డు ధర పలికింది. స్థిరాస్తి వ్యాపారి గణేష్ ఈ లడ్డూను 51,07,777 రూపాయలకి వేలంలో దక్కించుకున్నారు. గతేడాది కూడా ఇదే వ్యక్తి 29 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈసారి ధర మరింత పెరగడం విశేషం. ఈ లడ్డూ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 51 lakhs TSPK Srikanth 51 lakhs. Woo! 51 lakhs 7,777 rupees. Woo! 51 lakhs 7,777. 51,07,777 రూపాయలు. గణేష్ ఒకటోసారి 51 lakhs 7,777 రెండోసారి. ఇంకా ఉన్నారా బాబు? రెడీ? కౌంట్ డౌన్ రెడీ? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు నా గురించి వస్తే నేను గణేష్ అండి, గణేష్ రియల్ ఎస్టేట్ ఖమ్మం అండ్ ఇల్లందు నుంచి. సో ఇక్కడ ఇది నేను 2వ సంవత్సరం. పోయిన సంవత్సరం కూడాను మై హోమ్ భుజా లడ్డు ఆక్షను 29 lakhsకి గెలుచుకోవడం జరిగింది. ఇది మళ్ళీ ఇది 2వసారి కంటిన్యూగా ఇది నాకు దక్కటము. నాకు నా ధైర్యానికి ఇది సంబంధించినగా భావించి దేవుడి కృప నాకు ఉండాలని కోరుకుంటూ నాకు మన మిత్రులందరికీ మై హోమ్ భుజాలో ఉన్న ప్రతి ఫ్లాట్ వారికి కూడాను ఈ లడ్డు ప్రసాదాన్ని నేను అందిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నిర్మలా సీతారామన్ను కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, భారీ వర్షాలు, వరదల నష్టాలను వివరించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్తో కూడా భేటీ కానున్నట్లు తెలిపారు. అదనంగా రాష్ట్రంలో క్రూడ్ ఆయిల్, పామ్ ఆయిల్ సాగుపై కేంద్రం పునరాలోచించాలని కోరారు. తెలంగాణకు మరింత సహాయం అందించాలని అభ్యర్థించారు. సమాచారంతో సాయంత్రం పూట మన అమిత్ షా గారిని కలవబోతా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసాం. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు, అట్లాగే లోన్ రీస్ట్రక్చరింగ్ సంబంధించినటువంటి అంశాలు, ఇతరత్ర అంశాలు, ముఖ్యంగా రాష్ట్రంలో విరివిగా విస్తారంగా సాగు చేస్తున్నటువంటి పామ్ ఆయిల్కి సంబంధించిన దానిపైన, క్రూడ్ ఆయిల్ పైన విధించేటువంటి సుంకాలని తగ్గించడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి పెంచమని ఆ సుంకాన్ని, ఇతరత్ర లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కావాల్సినటువంటి ఆర్థిక సాయం గురించి వారికి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ ప్రోగ్రాం కింద పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగు మొదలుపెట్టడం జరిగింది. గతంలో కేవలం ఖమ్మం జిల్లాకే ఉన్నటువంటి ఈ ఆయిల్ ఫామ్ వ్యవసాయం ఈనాడు తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాల్లో కూడా ప్రారంభించాము. పెద్ద ఎత్తున ఈనాడు భారతదేశంలో అత్యధికంగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ వేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు వచ్చింది. ఆ పంటను ఇంకా పెంచి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాల వరకు వేసే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ మీద, క్రూడ్ ఫామ్ ఆయిల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించటం మూలాన దాని యొక్క ఎఫ్ఎఫ్బి రేటు తగ్గటం మూలాన రైతులు నిరాశలో ఉన్నారు.
కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాన్ని మళ్ళీ పునరాలోచించి గతంలో ఉన్నటువంటి 44%ని ఇంపోర్ట్ డ్యూటీని ఇంపోజ్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. గతంలో 0 ఉంది ఇంపోర్ట్ డ్యూటీ, దాన్ని 26% చేశారు. మళ్ళీ దాంట్లో నుంచి మొన్న 10% తగ్గించారు. ఇప్పుడు కేవలం 16.5% ఉంది. కాబట్టి దయచేసి దాన్ని మళ్ళీ పాత పద్ధతిలో 44% ఇంపోర్ట్ డ్యూటీ మీరు ఇంపోజ్ చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశానికి కావలసినంత ఆయిల్ ఫామ్ని ప్రొడ్యూస్ చేసి ఇచ్చే బాధ్యతని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. దాంతోపాటు ఎంజీపీ మినిమం గ్యారంటీ ప్రైస్ ఇప్పుడు సుమారు 19,000 ఉంది ధర. దాన్ని 25,000కి మీరు మినిమం గ్యారంటీ ప్రైస్ డిక్లేర్ చేస్తే ఒకవేళ 25,000కి తగ్గినా కేంద్ర ప్రభుత్వం భరాయించేటటువంటి పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తే భారతదేశ వ్యాప్తంగా 70 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ 1,50,000 కోట్లు పెట్టి ఇంపోర్ట్ చేసుకునే బాధ కూడా తగ్గుద్ది. విదేశ మారక ద్రవ్యం మిగులవుతుంది, భారతదేశానికి మేలు అవుతుంది, రైతాంగానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆర్థిక మంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆమె గారు కూడా వెస్ట్ గోదావరి కోడలు కాబట్టి తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉంది కాబట్టి ఆ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పంట ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని పునఃపరిశీలిస్తానని చెప్పారు. త్వరలోనే ఇది శాఖలతోటి సంబంధం ఉన్నటువంటి సమస్య కాబట్టి నేను వెంటనే దాన్ని పరిశీలించి పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రియల్ న్యూస్.